గొడవలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. మీరు శరీర సంబంధులైన మనుషులు కాదా? యు ఆర్ అ స్పిరిచువల్ పీపుల్ బట్ బిహేవింగ్ లైక్ ఎ కార్నల్ మైండెడ్. దట్స్ నాట్ గుడ్. ఇంట్లో ఫైటింగ్ ఉండకూడదు, భార్య భర్తల మధ్య ఫైటింగ్ ఉండకూడదు, పిల్లల తల్లిదండ్రుల మధ్య ఫైటింగ్ ఉండకూడదు, బయట వాళ్ళతో ఫైటింగ్లు ఉండకూడదు. సంఘ బిడ్డలతోని అసూయలు. ఒకడు బాగుపడితే ఓర్చుకోలేడు, ఒకడు టీవీ కొంటే ఓర్చుకోలేడు, ఒకడు ఇల్లు కొనుక్కుంటే ఓర్చుకోలేడు, మంచి చీర కట్టుకొని వస్తే ఓర్చుకోలేడు. నీకు లేకపోతే ప్రభుని అడుగు, ఒకరోజు ఇస్తాడు దేవుడు. ఇంకొకరిని బట్టి ఎందుకు? ఇంకొకరిని ఎందుకు అపహాస్యం చేస్తావు? నీ బ్రతుకు బాగుందా ఇంకొకరిని ఎలా కోలం ఆడడం? వీళ్ళు ఎంతమంది ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారు? సంఘ బిడ్డల్ని ఒకరినొకరు ఎగతాలు చేసుకోవడం, ఒకరినొకరు ఎలా కోలం ఆడుకోవడం, ఒకరినొకరు అపహాస్యం చేసుకోవడం ఎంత దుర్మార్గం అండి, ఎంత తప్పండి అది, ఎంత అవివేకం అండి అది. వాక్యానుసారంగా నేర్చుకున్నది ఇదేనా? ఏం నేర్చుకున్నావు? 2 సంవత్సరాల నుంచి గుడికి వచ్చి గుడ్డు సొన్నమాట ఏం నేర్చుకోలేదు. నీ సోకు చూపించడానికి వచ్చావు, కాలక్షేపం చేయడానికి వచ్చావు, నీ వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చావు, జనాలతో మాట్లాడుకోవడానికి వచ్చావు. బైబిల్ చెప్తుంది ఇలాంటి వారు ఇంకా ఎలాంటి పాపాలు చేస్తున్నారో తెలుసా మీకు? చాలా ఉన్నాయి 4వ అధ్యాయంలో, కానీ 5వ అధ్యాయంలోకి వద్దాం. సంఘంలో సెక్స్ ఉందంట. ఓ మై గాడ్. చూడండి 5:1 మీలో జాగ్రత్త. మీలో మీలో సంఘంలో. చర్చ్ ఈజ్